అన్న ఇక్కడ పని నడుస్తున్నది చేపట్టి 3 రోజులు శనివారం చేసిండు. సండే రోజు చుట్టూ ఉండే కదా, సోమవారం వచ్చిండు. సోమవారం రాగానే ఇట్లా అయింది. ఉండడానికి ఒక కొడుకే, 2 అక్క చెల్లెలు, అది ఒకటి అడ్డీది ఉంది. తండ్రి ఏమో ఒక్కడ చేసేట కిరాయికుంటున్నాడు. ఇప్పుడు 4 రోజులే మేము తిరుగుతున్నాం. మీరు అందరూ అట్లా నిలబడితే గేట్లు అన్ని బంద్ చేసేస్తారు. అక్కడ పని ఎట్లా చేస్తారు? ఒక్కటి పెట్టిండు, అది మెల్లగా నడుస్తుంది బండివి. మీరు జల్జల్ చేయండి. ఇంత మీరు అప్పుడు చేనికి వచ్చింది, ఇప్పుడు తేనికి వస్తలేదా? హైదరాబాద్ తెచ్చి ఎన్నెన్నో బిల్డింగ్ 100 అంతస్తు బిల్డింగ్ పలగొట్టి అంతా మీరు క్లీన్ చేయనికి వస్తలేదా? ఎక్కడ వాళ్ళు రాసుకున్నాడే ఖాళీ చెప్తాం, పేర్లు రాసుకొని ఏం చేస్తారు? అక్కడ తీయండి, బయట తీసి ఈ మాల్ ఇట్లా ఉంది, ఇది ఇట్లా ఉంది అంటే మనకు కంటికి కనిపిస్తుంది కదా. అదే ఎందుకు చేస్తలేరు? 1, 2 పెట్టిండ్రు సారు, పెట్టిండ్రు కానీ జల్దీ తీయండి. జస్టిన్ మా పిల్లవాడు 2 రోజులు పని చేరి 4 రోజులైంది ఘటన జరిగి. ఇప్పటి వరకు మా మృతదేహం ఇంకా దొరకలేదు. మా మృతదేహం దొరకాలని చెప్పేసి మేము 4 రోజుల నుండి ఇక్కడనే ఆవేదన చేస్తున్నాం. వాళ్ళు ఏం చెప్తున్నారు? రెస్క్యూ జరుగుతున్నది, మొత్తం మనం చూస్తున్నాం, బాడీలన్నీ తీస్తున్నాము అని చెప్తున్నారు. వాళ్ళు కూడా ఏం చేయాలో చేస్తున్నారు. కాకపోతే మాకు దొరికేదాకా మాకు కూడా ఆవేదన ఉంటుంది. మా అన్న కొడుకు జస్టిన్ అతని పేరు. మేము బండ్ల కూడా మార్చినగర్ కాలనీ ఉంటాం సార్, పటాన్చెరు మండల్ మాది. ఇక్కడ మాది లోకల్లే ఉంటాం. మేము కూడా పని సంవత్సరాలుగా 2 days అయిందన్న వచ్చి చేరే 2 days అవుతున్నది. ఈ 2 days లోనే వచ్చిండు. 1 రోజు పని చేసిండు, 2వ రోజు వచ్చి ఈ ఘటన జరిగింది. కాంట్రాక్ట్ ఈ రోజులు అయితే మాది మృతదేహం దొరకాలంటే ఈ సార్లకు మేము అడుగుతుంటే వాళ్ళేమో వద్దు అని చెప్పి బయట నూకేస్తున్నారు. ఎక్కడ పోవాలి మేము? ఇది పరిస్థితి మాది. ఏం సార్ అసలైన తొలి వెలుగు. ఫాలో వాట్సాప్ @తొలి వెలుగు official.